बोधन के सरकारी दवाखाने का एमएलए सुदर्शन रेड्डी ने अचानक ही दौरा किया और तफसीली मुआयना किया। इस मौके पर उन्होंने जिला हॉस्पिटल के अमले से मरीजों को दी जाने वाली सहूलत के बारे में दरियाफ्त किया और अहदेदारों को हिदायत दी कि इमारत में मरम्मती काम करवाई जाए और पानी फ्राहम किया जाए और डायलिसिस के मरीजों की सहूलत के लिए डायलिसिस रूम को नीचे मुंतकिल किया जाए। उन्होंने कहा कि हॉस्पिटल में डॉक्टरों की कमी है जिसे जल्द से जल्द हल कर लिया जाएगा। इसके अलावा हॉस्पिटल में एक कमेटी भी बनाई जाएगी और मौसमी अमराज में मुब्तला मरीजों को मियारी तिब्बी खिदमत फराहम की जाए और अद्वियात की फराहमी को यकीनी बनाए। हॉस्पिटल में अद्वियात की कमी न होने को यकीनी बनाए और अगर कोई मसला मसाइल हो तो मेरे नोटिस में लाए, उन्हें जल्द ही हल किया जाएगा। इस प्रोग्राम में एमएलए के हमरा आरडीओ अंबादास राजेश्वर के अलावा दीगर मौजूद थे। ఎక్కడైతే డెలివరీ చేస్తామో అక్కడ ఏసీలు లేవు, అన్ని రిపేర్ చేశారు కానీ ఏసీ లేవు అంటున్నారు. ఏసీలు కూడా కొత్తగా 3-4 days లో ఏసీలు చేయకుండా ఓల్డ్ బిల్డింగ్ అయ్యేపటికే లీకేజెస్ వస్తూ ఉన్నాయి. స్లాబ్ అక్కడక్కడ పడే ప్రమాదం ఉన్నదంటే ఇప్పుడు నేను చూసి కన్సర్న్ అధికారులకు చెప్పి ఎంత తొందర అవుతుందో అంత తొందరగా చేయడానికి ఇబ్బంది పడతా ఉంది. అదేవిధంగా పేషెంట్లు కూడా నేను డాక్టర్స్ కి చెప్పాను, సిస్టర్స్ కి చెప్పాను, ఈ సీజన్ లో కొద్దిగా పేషెంట్లు ఎక్కువ వస్తూ ఉంటారు, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళని తోలని పంపాలని చెప్తూ గతంలో ఇక్కడ ఏదైనా పేషెంట్ని అవసరం నిజామాబాద్ పంపితే చేస్తే ఇలా పంపుతున్నారు వీళ్ళు చేయలేదని ఆ టైప్ ఆఫ్ డిస్కషన్స్ ఉన్నాయి. అవి ఏముండద్దు, ధైర్యంగా ఉండతా ఉన్నాను. ఇమ్మీడియట్లీ కమిటీ కూడా వేసేస్తాను. ఇక్కడ ఇది హాస్పిటల్ కమిటీ, వాళ్ళు కూడా ఉంటారు తోడు. ఇంకా ఎక్కడన్నా కానీ ఫర్నిచర్ కానీ బెడ్షీట్స్ కానీ ఏ తక్కువ నా దృష్టికి తీసుకురండి, నేను తప్పనిసరిగా ఇమ్మీడియట్ ఇప్పిద్దాం. చిన్న చిన్న సమస్యలు కొత్త ట్రాన్స్ఫర్స్ ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఒక 15-20 days లో మనకు అన్ని సెటిల్ అవుతాయి. ఆ సెటిల్ అయ్యే వరకు ఉన్నోళ్ళు కొద్దిగా ఓవర్ టైం అని చేసుకుని ప్రతి పేషెంట్కి ఇబ్బంది కాకుండా చూస్తారని నేను ఆశిస్తాను. సరేనా? हमारे V1 न्यूज चैनल को फौरी तौर पर सब्सक्राइब करें और इसके साथ मौजूद बेल के निशान को दबाएं और नोटिफिकेशन ऑन करें।